అల్లూరు జిల్లా హుకుంపేట మండల పరిధి అడ్డారిమెట్ట బ్రిడ్జి వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ స్థాయి వనభోజన కార్యక్రమం విజయవంతమయ్యింది. 11 మండలాల్లో పనిచేస్తున్న విలేకరులు అత్యధికంగా హాజరయ్యారు. పి దుర్గారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి పలువురు మాట్లాడుతూ నిత్యం వార్తలు సేకరించడంలో బిజీగా ఉండే సందర్భంలో ఒక్కరోజు మనసు యొక్క ప్రశాంతత కోసం ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక వనభోజన కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉందని, అలాగే విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలు, మీడియాపై దాడులను సమిష్టిగా ఉండి పోరాటం చేయాలని అన్నారు. అందరూ ఐక్యతతో కలిసిమెలిసి ఉండాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి మీడియా మిత్రులు 11 మండలాల నుంచి మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఏపీటీఆర్ఏ హుకుంపేట మండల కమిటీ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమే. ఒకప్పుడైతే పాడేరు నుంచి మేము మోటివేషన్ చేసి మేము చేసేవాళ్ళం. కానీ ఈసారి వాళ్ళు వచ్చే అన్న మేము ఈసారి మేము చేస్తామన్నా, ప్రతిసారి మీరే చేస్తున్నారు, ఈసారి మేమే చేస్తాము, కానీ లోకల్గా ఉండి కొద్ది సహకారం చేయండి అన్నారు. చాలా సంతోషం అమ్మ, చేస్తామని చెప్పేసి అన్నాం. షార్ట్ పీరియడ్లోనే అదే అంటే ఒక 10 days ఆ 10 రోజుల్లోనే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంతవరకు తీసుకొచ్చారంటే చాలా గొప్ప విషయమే. ఒకటి ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అందరు చెప్పారు కలిసిమెలిసిగా. ఇక్కడ ఏంటంటే జర్నలిస్టు కుటుంబాలు అంటే మనంతా ఒకటే. ఇక్కడ ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఇక్కడ ట్రైబు నాన్ ట్రైబ్ అన్నది వద్దు, జర్నలిస్టు కుటుంబంగానే మనం ఒక వేదిక మీద ఉండాలి. అంటే సంఘాలు ఉంటాయి, చాలా సంఘాలు ఉంటాయి, కానీ మన ప్రాంతానికి వచ్చేసరికి మనమంతా ఒకటే. ఏ సంఘంలోనో పనిచేయవచ్చు, తప్పు లేదు. కానీ మనం సమిష్టిగా ఉన్న మాత్రమే మన మీద వచ్చినటువంటి సమస్యల్ని మనం ఎదుర్కోగలం. ఈరోజు ఈ వేదిక మీద ఇంతమంది మనం రావడం చాలా గొప్ప విషయమే. ఇలాగే కలిసిమెలిసిగా ఉండాలి. సమయం కూడా లేదు, మనం ఎక్కువ మాట్లాడడానికి సమయం లేదు. అంటే పండగ వనభోజనం అన్నది కాబట్టి కొద్దిగా ఇన్నాళ్ళంతా మనం చాలా ఇబ్బందిగా లేకపోతే ఇంకొక విధంగా ఉన్నాం. ఈ రోజైనా కొద్దిగా రిలాక్స్ గా ఉండాలి, సరదాగా ఉండాలి అని చెప్పేసి ఏర్పాటు చేశారు. మరోసారి హుకుంపేట ఏపీటీఆ మిత్రులకు నేను ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. ముందుకు సాగాలని కోరుతున్నాను. అలాగే మనం సమాజంలో మనకు ఎదురవుతున్న సమస్యల్ని మనం అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఎటువంటి సమస్య అయినా సరే మనం ఐక్యతతో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఏదేమైనా మన అందరి ఐక్యతతోనే మనం ఏదైనా సాధించగలము. అలాగే అన్ని మండలాల మిత్రులు కూడా ఉత్సాహంగా మీ యొక్క మండల స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించాలని, సభ్యత్వాన్ని వేగవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఎందుకంటే సమయాభావం వల్ల నేను ఎక్కువ ఏపీటీఆర్ఏ అల్లూరు సీతారాం జిల్లా పాడేరు డివిజన్ నూతన అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికవుతున్నటువంటి పల్టా సింగ్ సూర్యారావు గారు దయచేసి మీకు అభివాదన తెలియజేస్తున్నా కోరుతున్నాం. రెండోసారి నూతన డివిజన్ అధ్యక్షులుగా పల్టా సింగ్ సూర్యారావు గారు, అలాగే పాడేరు డివిజన్ ఉపాధ్యక్షులుగా హుకుంపేట మండలం చెందినటువంటి ప్రసక్తి విలేకరి కె ఆనంద్ గారు మీకు అభివాదన తెలియజేస్తున్నా కోరుతున్నాం. అలాగే ఏపీటీఆర్ఏ పాడేరు డివిజన్ కార్యదర్శిగా పాడేరు గంటి విలేకరి వి మత్స్యలింగం గారిని పరిచయం అవసరం కోరుతున్నాం. అలాగే ఏపీటీఆర్ఏ సహాయ కార్యదర్శిగా డివిజన్ సహాయ కార్యదర్శిగా ముంచంకోట ప్రజాశక్తి విలేకరి జి కోటబాబు గారు దయచేసి రండి, వేదిక మీద రండి దయచేసి. అలాగే ఏపీటీఆర్ఏ కోశాధికారిగా మన లక్కీ మీడియా సిఇఓ సునీల్ గారు కూడా పరిచయం చేసిన కోరుతున్నాం. అలాగే సహాయ కోశాధికారిగా ఎల్ ఉదయ్ కుమార్, ఆంధ్రప్రభ ఉదయ్ కుమార్ గారు, అలాగే ఈ యొక్క ఏపీటీఆర్ఏ డివిజన్ స్థాయి నూతన కార్యాలయానికి గౌరవ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు సిహెచ్వి రమ్మ గారు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. సలహా సూచనలు అందించడానికి గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. అలాగే సీనియర్ పాత్రికేయులు సాక్షి టీవీ జోషి గారు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. టి ప్రేమల్ బాబు గారు ప్రజాశక్తి డివిజన్ ఇన్ఛార్జ్ గారు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. కె దుర్గారావు గారు పాడేరు సాక్షి విలేకరి, ఆయన కూడా గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. అలాగే సలహాదారులుగా ప్రజాశక్తి విలేకరి సీనియర్ పాత్రికేయులు గోవర్ధన్ గారు సలహాదారులుగా ఉంటారు. అలాగే జీవాలో చెందినటువంటి అఖండ భూమి విలేకరి సీనియర్ పాత్రికేయులు అరుణ్ కుమార్ గారు కూడా సలహాదారులుగా ఉంటారు. అలాగే సీనియర్ పాత్రికేయులు పెదవులకు చెందిన చిట్టుబాబు గారు కూడా
చిట్టుబాబు గారు కూడా సలహాదారులుగా ఉంటారు. అలాగే విశాలాంధ్ర విలేకరి డుండుగూడ ఎస్ కోటి గారు కూడా సలహాదారులుగా ఉంటారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా కె రామన్న గారు అరకు ప్రజాశక్తి, టి మోహన్ గారు టీయూపై అరకు, నరేంద్ర గారు అనంతగిరి, అశోక్ గారు ఆంధ్రజ్యోతి పెదవేలు, డి రామచంద్రరావు గారు ఆంధ్రప్రభ పాడేరు, ఎం అశోక్ గారు ముంచుంపుట్టు, దయానంద్ గారు చింతపల్లి ఆంధ్రజ్యోతి, శ్రీను గారు చింతపల్లి, లక్ష్మణ్ గారు చింతపల్లి, చిట్టుబాబు గారు జీకే విధి, భరత్ గారు కొయ్యూరు, సత్యనారాయణ గారు ఈనాడు జీమాడుల, రామన్ గారు ప్రజాశక్తి అనంతగిరి, గురుస్వామి గారు డుండిగూడ, నాగరాజు గారు ఉక్కుంపేట దేవదర్శిని, కృష్ణ గారు అఖండ భూమి అనంతగిరి. ఈ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా సభ్యులందరూ ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం ఏడాది పాటు పనిచేస్తుంది. ఈ కార్యవర్గం అంతా జర్నలిస్టుల సమస్యపై కుల మత ప్రాంత వర్గ భేదం లేకుండా సమస్య ఎక్కడొచ్చినా మీరు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మనం సన్మానించుకుందాం. సోదరుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం సత్కరించుకోవాలి. వార్తా సత్యనారాయణ గారు అన్నగారికి ఏపీటీఆర్ సభ్యులు దయచేసి ప్రతి ఫోటో అందరూ ఉండాలి. సీనియర్ పాత్రికేయులు టీవీపై రిపోర్టర్ ఆంధ్ర తదుపరి ఏదైనా హరియాణ కూడా రావాల్సిన కూర్చున్నాం. ఏబిఎన్ హరియాణ గారు పాడారు. మా సీనియర్ పాత్రికేయులు మా ఏపీటీఆర్ పాడేరు మండల మాజీ అధ్యక్షులు జనపేడి రమ గారు కూడా దయచేసి వేదిక రావాల్సిన కూర్చున్నాం. ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ డి రామచంద్రరావు గారు కూడా దయచేసి రావాల్సిన కూర్చున్నాం. దయచేసి ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ సీనియర్ పాత్రికేయులు డి రామచంద్రరావు గారు కూడా వేదిక రావాల్సిన కూర్చున్నాం. అలాగే మన అతిథులకి మనం సన్మానం చేస్తున్నాం. అలాగే తక్కువ టైంలో బాగా క్లిక్ అవుతుంది. చాలా దయచేసి అందరూ ఆదరించాల్సిన కూర్చున్నాం. నాని గారు అలాగే మన సునీల్ తమ్ముడు గారు దయచేసి అతిథులకి ముందు సత్కారం, తర్వాత ఏపీటీఆర్ సభ్యులకి అలాగే మా అతిథులకి సన్మానం. మన ఆదివాసీ పరిరక్షణ సంఘం ప్రతినిధి రాజు గారు నాకు తమ్ముడి, అలాగే మా అల్లూరు జిల్లా పరిరక్షణ రాజు గారికి, అలాగే సంఘ ప్రతినిధులు మన ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సేవా సంఘం శంకర్ గారు, మా పిల్ల శంకర్ గారు శంకర్ బాబు గారు, మాయ గారు, అలాగే మా యువపాత్రికేయులు ఆంధ్రజ్యోతి అశోక్ గారు కూడా సిద్ధంగా కోరుతున్నాం. కొండమోహ మాయ గారు, ఆంధ్రప్రభ చిట్టుబాబు గారు దయచేసి దగ్గర పోతారు. మా అశోక్ తదుపరి ఆనందించినటువంటి మా నరేంద్ర బ్రదర్ కి సన్మానం అవుతుంది. తదుపరి కృష్ణ బ్రదర్ నిర్వాహకులు ఇలా ఏర్పాటు చేయండి. మీరు ఏర్పాటు చేయండి. మా దుమ్ముగూడ మిత్రులు, మా అన్నాలు దుమ్ముగూడ ఉన్నటువంటి మా కోటయ్య గారికి ఒక టీవీ అరకు, తదుపరి దుమ్ముగూడ మా సీనియర్ పాత్ర తదుపరి మా సీనియర్ పాత్రికేయులు స్వామి గారు కూడా గారు నుంచి వచ్చినందుకు మీకు చిరు సత్కారం. చూడండి బాగుంది. మా మిత్రుడు దాల్సినకు వచ్చిన
కూడా దయచేసి ఉదయం దయచేసి మన్నించాలి. ఈ పేట అవుతుందని అనుకోవద్దు, అర్థం చేసుకోవాలని. ఉదయం మిత్రులు అలాగే గారు జ్యోతి అరకు తినేదని గారు జ్యోతి అరకు దయచేసి రావాల్సింది కూర్చున్నాం. తినేదని గారు జ్యోతి అరకు మా మోహనని గారికి ఘనమైన సత్కారం. ఢిల్లీ నుంచి మా పబ్లిక్ విలేకరి రాంప్రసాద్ ముంచంబూడు ప్రభాని మా అన్నయ్య కూడా ముంచంబూటు మా మిత్రుడు ఆంధ్రప్రభ అనిల్ బ్రదర్ కూడా రావాల్సిందిగా కూర్చున్నాం. ఇక మా భూసం తమ్ముడు కూడా రావాల్సిందిగా కూర్చున్నాం. ముంచంబూడు ప్రజాప్రతిగా మా భూసం తమ్ముడు కూడా రావాల్సిందిగా కూర్చున్నాం. మా పాడే స్టాప్ రిపోర్టర్ కృష్ణారావు గారు కూడా కృష్ణారావు బ్రదర్ విశాలంగా స్టాప్ రిపోర్టర్ కృష్ణారావు గారు. ముంచముడి మిత్రులు పెన్ పవర్ పత్రిక ముంచంబోటు లాయర్ రామకృష్ణ గారు రావాల్సిన కూర్చున్నాం.